ప్రభుపేట వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నేటి ఉదయకాలంలో మనకు దేవుడు అనుగ్రహించిన దినం బట్టి కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ దినమంతయు దేవుడు ఆశీర్వదించలాగన మనం ముందుకు వెళదాం. అందరిపైన దేవుడి దీవెనలు పొందలాగన మనము దేవుని దగ్గర ఉందాం. ఒక పాట పాడుకొని ముందుకు వెళదామండి. అందరూ గమనించండి. ఒక పాట పాడుకొని ముందుకు వెళదాం. ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును మగమదయు చీకటిమయము, మగమదయు చీకటిమయము, స్వర్గనగరికి మార్గమెట్లు, స్వర్గనగరికి మార్గమెట్లు, సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని, సరిగా నడపము ప్రేమ పథమున, సరిగా నడపము ప్రేమ పథమున, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును వసించుము నా హృదయమునందు, వసించుము నా హృదయమునందు, వసించుము నా నయనములందు, వసించుము నా నయనములందు, అన్నియు నిర్వహించుచున్నావు, అన్నియు నిర్వహించుచున్నావు, నన్ను నిర్వహించుము ప్రభువా, నన్ను నిర్వహించుము ప్రభువా, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపము కలుషాత్మలకై ప్రాణము పెట్టి, కలుషాత్మలకై ప్రాణము పెట్టి, కష్టములంతరింప చేసి రింపచేసి, కల్వరి సిలువలో కాచిన రక్తం, కల్వరి సిలువలో కాచిన రక్తం, కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను, ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మదీపమును. సరే, దేవుని వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యంను కొన్ని నిమిషాలు మనం చూసుకొని ముందుకు వెళదాం. కీర్తనలు 147 8 వచ్చింది చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు రాసిన గ్రంథం 147 8 వచ్చిన చదువుకొని ముందుకు సాగదాం. ఆయన ఆకాశమును
మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. ప్రార్థన చేసుకున్నాము. కృపగల రాజా యేసయ్య, నీకు వందనాలు ప్రభువా, స్తుతి స్తోత్రాలు. ఇన్నేటి తండ్రి ఉదయకాలమున మంచి దినము, ఉదయకాలం నువ్వు తండ్రి ఆశీర్వదించి ఇచ్చిన దినము. ఈ దినమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినములో నీ చిత్తం ఏమేమి ఉన్నదో నాకు తెలియదు, కానీ నీ చిత్త ప్రకారం నెరవేర్చుకొని బలపరచండి ప్రభా. నీ సేవకులపైన, నీ దాసులపైన, పరిచారకులపైన నీ బెండైన దీవెనలు ఉంచండి ప్రభా. దేవా తండ్రి, మా పట్టణంతయు ఆశీర్వదించండి దేవా. ఎవరైతే దీనులై ఉన్నారో వారిపైన నీ ప్రేమయు, నీ కృపయు, నీ తండ్రి ఆశీర్వాదములు కుమ్మరించి ఏ ఒక్కరూ తండ్రి నష్టపోకుండా నీ ఆత్మ ఫలములతో నింపబడి వారికి కావలసిన తండ్రి ఈ దినము ఏదైతే అవసరం ఉన్నదో ఈ దినము వారికి అందించి ఆశీర్వదించమని అడుగుతున్నా. ఈ పగలంతయు నీ చిత్తం ఏమున్నదో ఆ చిత్త ప్రకారం నెరవేర్చుకొని సఫలపరిచి నిన్ను నీ మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పేట అడుగుచున్నాను స్వామి, ఆమేన్. కొన్ని నిమిషాలు వాక్యమును చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదివబడిన మాట కీర్తనలు 147, 8వ వచనం చదువుకున్నాము. దానికి మనం కొన్ని అంశాలు ధ్యానించుకుందాం. 8వ వచనంలో, ఆయన ఆకాశమును మేఘములతో కప్పవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డిని మొలిపించువాడు. ఇక్కడ యేసుక్రీస్తు కొన్నిటిపైన అధికారం కలిగినవాడు. కొన్ని భూమి మీద ఏవైతే ఉన్నాయో దాని మీద వాటిని ఒక్కొక్కటి వివరించుకుందాం. ఏదానిపైన యేసు పంచభూతముల పైన అధికారం కలిగినవాడు. పంచభూతముల పైన అధికారము కలిగినవాడు. పంచభూతములు అనగా ఏమి? పంచభూతముల పైన అధికారం కలిగినవాడు. ఆ పంచభూతములు ఏమి మనం చూసుకుందామండి. మొదటిగా భూమి, రెండవదిగా ఆకాశము, మూడవదిగా గాలి, నాలుగవదిగా నీరు, ఐదవదిగా అగ్ని. ఈ ఐదుటి మీద దేవుడిని యెహోవా అధికారము కలిగిన వాడు. మొట్టమొదట బాగా గ్రహించండి. ఈ ఐదుటి మీద అందుకే పంచభూతముల పైన అధికారం కలిగిన వాడు. పంచభూతముల ఇవి భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఈ ఐదుటి మీద ఆయన అధికారం కలిగినవాడు. ఆ అధికారం ఎలాంటి అధికారం? ఇప్పుడు కీర్తనలు మనం చదువుకున్నాం 8వ వచనంలో, ఆయన ఆకాశమును మేఘములతో కప్పవాడు. చూడండి, ఆకాశము మేఘములతో కప్పవాడు. ఎంత అధికారం చూడండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. మరి ఏమంటున్నాడు? భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. ఏమంటున్నాడు? మరి భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. మరి పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. ఇవన్నిటిపైన దేవాది దేవునికి అధికారం ఉందండి. అనగా వాటి మీదే కాదు, భూమి మీద నివసించి నీవు నా పైన కాడ అధికారం కలిగిన వాడు. నీ పైన నా పైన అధికారం కలిగిన వాడు. ఈ ఐదింటి మీదే కాదు, భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని, దీనిపైనే కాదు అధికారము, నీ పైన నా పైన కూడా అధికారం కలిగిన వాడు ఆయన. అందుకే ఇక్కడ రాయబడింది, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. అనగా మేఘములతో కప్పునంటే దానికి అర్థం ఏమండి? ఎప్పుడైతే ఆ మేఘాలు కమ్ముకొని వస్తాయో అప్పుడు మనకి వర్షం కలుగుతుంది.
ఆ మేఘాలగిన రాకుంటే వర్షం రాదు. అందుకే మొట్టమొదటిగా ఆయన మేఘములను ఆకాశం కప్పుతాడంట. కప్పిన తర్వాతనే వర్షం కురవడానికి సిద్ధపడు. ఆయన ఆజ్ఞ లేకుండాదే మేఘాలు కప్పవను, మేఘాలు కమ్ముకొను. ఆయన ఆజ్ఞ ఇస్తేనే, ఆయన ఆజ్ఞ ఇస్తే తప్ప వర్షం రాదు, మేఘాలు కమ్ముకొనవు. సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాయింట్, భూమి మీద అధికారం కలిగిన వాడు ఆయన. మొట్టమొదటిగా భూమి పైన అధికారం కలిగిన వాడు అనగా, భూమి పైన అధికారం కలిగిన వాడంటే ఏమేంటి? భూమి మీద ప్రతి జీవి జీవిస్తుందండి. మానవుడితో పాటు ప్రతి జీవి, ఒక చిన్న చీముతో పాటు కూడా అధికారం కలిగిన వాడు ఆయన. పెద్ద జంతువులు కాదు, మనుషులు కాదు, మరి అడవి జంతువుల పైన కాదు, మరి పక్షుల పైన కాదు, ప్రతి ఒక్క దానిపైన, భూమి మీద ఏవేవైతే నివసిస్తున్నాయో వాటన్నిటిపైన అధికారం కలిగిన వాడు. ఇవన్నీ నివసించేటప్పుడు ఇవన్నిటికీ ఏమి కావాలి? ఆహారము కావాలి, నీరు కావాలి, మరి చక్కటైన వాతావరణం కావాలి. మరి అంతేకాదు, చక్కటైన నివసించడానికి గృహాలు కావాలి. ఇవన్నీ ఏర్పాటు చేసే శక్తి ఎవరికి ఉందంటే దేవునికి ఉంది, మానవునికి లేదండి. ఇప్పుడు నువ్వు సమృద్ధిగా భోంచేస్తున్నావంటే అది దేవుని కృప. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుకోనుంటే వర్షము రాదు, భూమి పంట పండదు. జాగ్రత్త వినండి. ఆయన ఆకాశాన్ని కప్పుకోకుంటే భూమిపైన వర్షం కురుసదు, పంట పండదు, నీవు భోంచేవు. అందుకే భూమి పైన మొట్టమొదట అధికారం కలిగిన వాడు. భూమిపైన అధికారం అనగా మానవునికి సమృద్ధిగా భోజనానికి, మళ్ళా పశు జాతికి భూమిపైన గడ్డి మొలిపిస్తాడు. ఆకాశ పక్షులకి వాటికి ఆహార సమృద్ధి కూర్చుకునే జ్ఞానం ఆకాశ పక్షులకు ఇచ్చాడు. చూడండి ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు. నీకు కూడా మంచి అధికారం ఇచ్చాడు. భూమి మీద నువ్వు నివసిస్తున్నావు, నేను కూడా భూమి మీద నివసిస్తున్నావు. ఎలాంటి అధికారం ఇచ్చాడు తెలిసిన? ఎవరికి లేకుండా ఆధిక్యత నీకు ఇచ్చాడు. దేవుని కృపతో, దేవుని కృప అది నీకు ఇచ్చాడు. అదే అధికారం. దేవుని కృప లేనిదే నువ్వు భూమి మీద నివసించలేవు. అందుకే భూమిపైన ఆయనకు అధికారం కలిగిన వాడు. మొట్టమొదట భూమి అని చెప్పింది. భూమి అధికారము ఇచ్చినాడు. ఆ భూమికి సమృద్ధిగా పండమని ఇచ్చి చెప్పాడు. ఆ భూమిలో నుంచి సమృద్ధిగా జీవజలమును రమ్మని చెప్పాడు. మరి భూమిపైన పచ్చగడ్డి మొలపించడానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇలాంటివన్నిటికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. దానికే మానవుడు, పశుజాతి, పక్షులు అన్నీ జీవించడానికి ఆయన కృప ఇచ్చాడు. మరి చూసుకుందామండి, యోబు 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. ఐదో అధ్యాయం 10వ వచనం అక్కడ రాయబడుతుంది. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలం మీద నీళ్లు ప్రవహింప చేయవాడు. చూడండి ఎలాంటి అధికారం ఉంది దేవునికి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు. భూమి మీద సమృద్ధిగా వర్షం, ఆయన మాట లేకుండా వర్షం రాదు. సహోదరి సహోదరులరా, ఆయన మాట ఇస్తేనే వర్షం సమృద్ధిగా కురిపించడానికి
వీలవుతుంది, లేకుంటే ఆయన మాట లేకుంటే వర్షం రాదు. మరేమంటున్నాడు? పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయవాడు. పొలముల మీద అనగా నీ పంట పొలముల మీద నీళ్లు ప్రవహింపాలంటే ఆయన ఆజ్ఞ లేనిది నీళ్లు రావు. ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి. ఆయన ఆజ్ఞ లేనిది ఏంది? రావండి. ఎందుకంటే ఆయన మాట లేనిది ఏది భూమి మీద జరగదండి. భూమి మీద ఏంది జరగదు. ఆయన ఆజ్ఞ భూమి, అందుకే భూమిపైన అధికారం ఇచ్చినాడు. భూమిపైన మనం జీవించడానికే ఆయన అధికారం ఒకటి ఇచ్చాడండి. ఆయన అధికారం లేనిదే మనము కూడా ఏమీ చేయలేమండి. మనము కూడా జీవించలేం భూమిపైన. మనము కూడా భూమి మీద జీవించాలంటే మనము ఆయనకి ఆజ్ఞకు లోబడి ఉండాలి. అందుకే రాయబడేది ఏమంటున్నాడు? ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. ఆయన ఆజ్ఞ ఇస్తేనే మనం నీళ్లు తాగడానికి కూడా, ఆయన ఆజ్ఞ ఇస్తేనే భూమి మీద పంట పండడానికి కూడా, లేకుంటే లేదండి. లేకుంటే పంటలు లేవు. భూమికి ఆజ్ఞ ఇచ్చినాడు ఆయనే. ఆయన ఆజ్ఞ ఇస్తేనే భూమి పంట పండుతుంది. ఆజ్ఞ లేకుండేది లేదండి. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గాడినే పశువులకు మలపేచును. పర్వతములలో గాడినే పశువులకు మలపేచును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములకు ఆయన ఆజ్ఞ ఇస్తేనే పశువులకు గడ్డి మొరిపిస్తారు. మరి అరుచుపిల్ల కాకులకు ఆహారం సమృద్ధికి కూర్చేవాడు ఆయనే. కాబట్టి ఈ భూతాలపై ఆయన అధికారం కలిగినవాడు. ఈ 5 మీద ఆయనకి తప్ప ఎవరికి అధికారం లేదండి. ఎవరు శాసించడానికి వీల్లేదు. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఇవన్నిటిపైన దేవాతి దేవునికి అధికారం ఉంది. ఈ భూమి నాదంటున్నావు, కానీ భూమి అది నీది కాదండి. ఇంకో చోట రాయబడుతుంది, ఆకాశం ఆయన సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. ఆయన పాదపీఠం నీది ఎట్లా అంటున్నావు? అందుకే భూమికి ఆయన ఆజ్ఞ ఇస్తేనే, లేకుంటే లేదండి. భూమిపైన అధికారం కలిగిన వాడు దేవుడు. మరి ఇంకోటి చూసుకుందామండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 8:26. మత్తయి 8:26 వచనం.
అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. గాలి ఏం చేసిందండి? గాలి విపరీతమైన గాలి సముద్రం మీద కొట్టేటప్పుడు అక్కడ యేసుక్రీస్తు శిష్యులు పడవలో ప్రయాణమయ్యేటప్పుడు గాలి వాన భయంకరంగా వస్తున్నదండి. అక్కడ వారు ప్రయాణమైపోతుంటే దాన్ని చూసి భయపడినారు మనోళ్ళు. యేసుక్రీస్తు శిష్యులు భయపడిపోయినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి, అనగా వీరికి యేసుక్రీస్తు ఉన్నాడని విశ్వాసం లేదండి. మనము కూడా లోకంలో జీవిస్తున్నాం. మనము కూడా ఎన్నో విషయాలకు భయపడుతుంటామండి. ఎన్నో విషయాలు, ఒకటి కాదు, రెండు కాదు, రోగాలకు కాదు, దయాలకు కాదు, భూతాలకు కాదు, అన్నిటికీ భయపడేవారమే. ఒక చిన్న శబ్దం వచ్చినా కూడా భయపడుతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? ఆయన చెప్పి ఏం చేశాడు? గాలిని సముద్రాన్ని గద్దించాడు. చూడు ఎంత అధికారం కలిగిన వాడు ఆయన. గాలిని సముద్రం రెండిటిని గద్దించినాడండి. అంటే అది ఆయనకి అధికారం ఉంది కాబట్టి. నువ్వు గద్దిస్తే అది నిలబడుతుందా? నువ్వు మాట ఇస్తే నన్ను నిలబడుతుంది? లేదు. దేవాతు దేవునికే మాట వింటుంది అది. గాలి సముద్రం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. భూమి తన మాట వింటుంది, గాలి సముద్రం కూడా రెండు ఆయన మాట వింటున్నాయి. ఎవరి మాట? దేవాతి దేవుని మాట వింటున్నాయి. కాబట్టి ఈ దినం నీవు కూడా దేవుని మాట వినాలని హెచ్చరిస్తున్నాడు. భూమి ఆయన మాటింది, గాలి ఆయన మాటింది, సముద్రము ఆయన మాటింది. కాబట్టి ఈ అన్ని సృష్టిలో అన్ని మాట ఏంటంటే ఆయన మానవుడు మాత్రము దేవుని మాట వినలేక గర్వించి లోకంలో జీవిస్తున్నాడు. లోకంలో జీవిస్తే తన పాపము తానే కొనుక్కొని తెచ్చుకొని నాశనమైపోతున్నాడు. ఇక్కడ చూడండి, భూమి మాట ఏమిటన్నది, గాలి మాట ఏమిటన్నది, సముద్రము తన మాట ఏంటంటది. మరి ఇంకోటి చూపిస్తాను చూడండి. నిర్మాకాండం 7వ అధ్యాయం 19వ వచనం చదువుకుందామండి. నిర్మాకాండం 7వ అధ్యాయం 19వ వచనం. అక్కడ కూడా ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల పైన అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటల నీటి అన్నిటిపైన నీ చేయి చాపము అవి రక్తమగును. రక్తముగా మార్చబడినాయి నీరు కూడా మాటింటున్నాయి దేవునికి. సహోదరుడా, నువ్వు దేవుని మాటింటున్నావా? అంటే నీ జీవితం కూడా గొప్ప మార్పు చెందిస్తాడు దేవుడు. నీలో మార్పు రావాలి, దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. చూడండి, ఆకాశం భూమి వింటాను, భూమి తన మాట వింటున్నది, ఆకాశం కూడా తన దేవుని మాట వింటున్నది. మరి నీరు, గాలి అన్నీ దేవుని మాట వింటున్నాయి. కానీ నేను దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? లేదా? అందుకే ఇదే నిర్మాకాండంలో దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడతాడు.
ఏమంటాడు తెలిసిన? మోషే వారు విన నొల్లని ప్రజలు అంటున్నాడు అక్కడ. అవునండి, మనం వినమండి. దేవుడు మనకి ఎన్నో విధాలుగా సాయం చేస్తుంటాడు. ఎన్నో విధాలుగా, అటు ఇటు కాదు, ఎన్నో విధాలుగా మనకి సాయం చేస్తా అంటే మనమైతే దేవుని మాట వింటున్నామా? అందుకే మోషేతో దేవుడిని యెహోవా ఆ మాట అంటాడు, మోషే వారు దేవుని మాట విన నొల్లని ప్రజలు, విన నొల్లని జనాంగం అంటాడు మోషేతో దేవుడు. అనగా అంత పాపిష్టి జనమా మనమేమన్నా? కాదు. దేవుడు నిన్ను కృప ఇచ్చినాడు. నీ కృప దేవుని ఆశీర్వాదంతో నిన్ను నింపాడు, దేవుని ప్రేమతో నిన్ను నింపాడు. కాబట్టి భూమి, ఆకాశము, నీరు, అగ్ని ఇవన్నీ దేవుని మాట విన్నప్పుడు నీవు నేను ఎందుకు వినకూడదు? ఇక్కడ కూడా రక్తముగా మారమంటే మారిపోయిన ఏంటివి? నీళ్ళు దేవుని మాట విన్నాయి, అది రక్తముగా మార్చబడిన ఏంటివి? నీళ్ళు రక్తంగా మార్చబడినాయండి. దేవుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు. జాగ్రత్త. భూమి నాది అనుకోవచ్చు, నువ్వు స్థలం నీదనుకోవచ్చు, ఇల్లు నీదనుకోవచ్చు. జాగ్రత్త. ఏది నీతి కాదు. దేవుని మాటకు లోపడుతున్నాయి అవన్నీ. ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయేమో, కానీ నువ్వు నేను శాశ్వతంగా ఉండలేమండి భూమి మీద. అది మనం గుర్తుంచుందామా ఎప్పుడన్నా? కానీ శాశ్వతమైన ఇవే ఏంటివి? భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇవన్నీ అగ్నితో కూడా దేవుడు మాట్లాడతాడండి. తెలిసిన మోషేతో మాట్లాడినాడు కదా. ఎక్కడ మాట్లాడు మోషే? ఒక పొద మండేటప్పుడు, ఒక పొదలో నుంచి దేవుని స్వరము బయటకు వచ్చిందంటే ఒక పొద, అనగా అగ్ని కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ నువ్వు నేను దేవుని మాటకు లోబడలేక ఉన్నామండి. మార్కు రాసిన సువార్త చూస్తామండి, 6వ అధ్యాయం 48 వచ్చిన చదువుకుందాం. 6వ అధ్యాయం 48 వచ్చిన చదువుకుందాం. ఇక్కడ ఏం రాయబడుతుందంటే 6:48లో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధ్వని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. చూడండి, దేవునికి అధికారం ఎంత బాగుందో. నీటి పైన అధికారం దేవునికి ఉంది. బాగా గమనించండి. నీటి పైన నడిచే అధికారం దేవునికి ఉంది. ఎవరైనా నీటి మీద నడుస్తారండి? ఏ మానవ కోటి జనం ఎంతో ఉంది, కానీ ఏ మానవుడు కూడా నీటి మీద నడిచిన వారు లేదు. వారి దాటిపోవాలని నీటి మీద నడుచుకొని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిన. ఎవరు? శిష్యులు. ఆయన నీటి మీద నడుచుకొని వస్తున్నాడు, యేసుక్రీస్తు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే శిష్యులు అయ్యో భూతము, అయ్యో భూతం అంటున్నారే, కానీ యేసయ్య వస్తున్నాడు గ్రహించలేదు. చూడు ఎంత విశ్వాసం ఉందండి మనకి, ఎంత నమ్మకం ఉంది చూడండి. ఆయన అధికారంతో నీటి మీద నడుచుకొని వస్తా అంటే భూతం అంటున్నాడు, దైవం అంటున్నాడు. భూతం అంటే దైవము అంటున్నారు, కానీ ఆయన భూతము కాదు, దైవము కాదు. ఆయన అంటున్నాడు ఇంకో మాట కింద, అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకుడని చెప్పాను. నేనే భయపడకు అంటున్నాడు. నేను భూతం కాదు, దయాని కాదు, నేనే అనగా దేవాతి దేవుడు నేనే. ఎందుకు భయపడుతున్నారయ్యా? విశ్వాసం లేదా మీలో? అందుకే ఇందు ముందు ఆడు చదివించిన మాట, అల్ప విశ్వాసుల మనలో విశ్వాసం లేదు. అయ్యా నా దేవుడు నన్ను రక్షిస్తాడే,
నా దేవుడు నన్ను కాపాడుతాడే విశ్వాసం లేదు. ఆయనకి అధికారం ఉంది, అందుకే ఆయన నీటి మీద నడుచుకొస్తున్నారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? భూతం అంటున్నారు, దయ్యం అంటున్నారు, భయపడుతున్నారు. మనము కూడా ఈనాడు భూమి మీద నివసిస్తున్నాం, మనము భయపడుతున్నాం. అయ్యో ఆ రోగం అంటే, అయ్యో ఈ రోగమే, అయ్యో అది వచ్చినాయి, అయ్యో ఇది వచ్చినాయి భయపడుతున్నామే. కానీ యేసై ఉన్నాడని ఎప్పుడైనా ధైర్యం కలిగి ఉన్నామా? చెప్పండి. నా దేవుడు నాతో ఉండగా నాకేమి కోదవా? ఆయన పంచభూతాలపైన అధికారం కలిగిన వాడు. ఏదైనా కూడా ఆయన సెలవిస్తే పరిగెత్తిపోల్సిందే. దయ్యాలపైన అధికారం కలిగిన వాడు ఆయన. తెలుసునా మీకు? భూతాలపైన అధికారం కలిగిన వాడు ఆయన. పంచభూతాలపైన అధికారం కలిగిన వాడికి ఇంకా దయ్యాలపైన అధికారం ఉండదా? ఎందుకు భయపడుతున్నావు? భయపడవసరం లేదు. నువ్వు భయపడినావా ఇంకా నీది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే నీటి మీద కూడా అధికారం కలిగి నడిచినవాడు ఆయన. భూమిపైన అధికారం కలిగిన వాడు, మరి ఆకాశం మీద అధికారం కలిగిన వాడు. ఆకాశం మీద ఎందుకు అధికారం అంటే, ఆకాశం తెరబడన్నప్పుడు వర్షం వస్తుందండి. ఆయన మాట ఇస్తేనే, ఆయన మాట లేకుండా ఇది వర్షం రాదు. అందుకే ఆకాశం పైన అధికారం కలిగిన వాడు. మరి ఇంకేమి అధికారము? నీటిని రక్తముగా మార్చే అధికారం ఆయనకుంది. నిర్మకాండం ఇప్పుడు చదువుకున్నాం కదా, నీటిని రక్తముగా మార్చినాడు. ఎందుకు? వీరు విననొల్లని ప్రజలు కాబట్టి. మనము కూడా ఇప్పుడే మార్కులో చదువుకున్నాం. భయపడుతున్నారు లోకంలో. భయము ఎక్కడ వెళ్ళిన భయము. ఆ భయాన్ని నిన్ను వెళ్ళగొట్టాలంటే ఆయన నీతో ఉండాలి, నీతో నివసించాలి, నీవు ఆయనతో నివసించాలి. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ గ్రామం అంతా ఆయనతో నివసిస్తే దేవుడు కాపాడుతాడు. ఆయన అధికారం కలిగిన వాడు. భూమిపైన అధికారం కలిగాడు. భూమిపైన అధికారం కలగాలి. తెలిసిన ఆయన వాక్యమును మనకు తెలియజేసిన వాడు ఆయన. అలాంటి అధికారం కలిగిన వాడు. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఏ జనాంగానికి ఇలా తెలిపలేదండి వాక్యము. ఏ జనాంగానికి సరే దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చింది. అనగా దేవుని మాట అక్కడ ఉంది కాబట్టి, అనగా భూమి మీద ఇశ్రాయేల్ జనాంగం నివసిస్తున్నారు కాబట్టి చూడండి. అందుకే మొట్టమొదటిగా భూమి పైన అధికారం కలిగిన వాడు ఆయన. భూమి లేకుంటే మనం నివసించలేమండి. భూమిపైన అధికారం. అందుకే ఈ భూమిపై రచనకు వాక్యమును తెలియజేసే దేవుడు మన దేవుడు. ఏ జనాంగానికి కూడా ఇలాగ తెలియజేయలేదు. కాబట్టి మనం భయపడవసరం లేదు. ఆయన వాక్యంతో మనల్ని హెచ్చరిస్తాడు, వాక్యంతో ధైర్యపరుస్తాడు, వాక్యంతో బలపరుస్తాడు, వాక్యంతో నీకు నాకు విశ్వాసం కలుగజేస్తాడు. కాబట్టి జనాంగమా భయపడద్దు. ఆయన అధికారం కలిగిన వాడు. ఏదిపైన, భూమిపైన, ఆకాశం పైన, గాలిపైన, నీరు, అగ్ని పైన అధికారం కలిగి. నీపైన అధికారం లేదా ఆయనకి? కాబట్టి నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇంకోటి చూసుకుందాం. యోహాను 2:9 చదువుకుందాం.
2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియలేకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదటి మంచి ద్రాక్షారసమును పోసి జనులు మొత్తగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. చూడండి, కానీ ఇక్కడ ఒక చిన్న అయిపోతుంది. నీటిని ద్రాక్షారసం చేసే అధికారము దేవునికి ఉంది. నీటిని ద్రాక్షారసంగా మార్చే అధికారం ఎవరైనా చేస్తారండి ఈడ లోకంలో? మొట్టమొదటిగా ద్రాక్షారసం ఇచ్చారంటే అది జబ్బుదంట, అంటే బాగలేదు. మీరు మంచిది పెట్టుకొని మాకు ఇలాంటి ద్రాక్షారసం ఇస్తానని పెండ్లు విందుకొచ్చిన అధికారి అడుగుతున్నాడంట. చూడండి, అది మరి ఒకసారి చదువుకుందాం అన్నమాట. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు మంచి తీసుకొని పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమును నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పిండి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనములు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిము. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. మంచి ద్రాక్షారసం ఉంచుకున్నామని అధికారం అడుగుతున్నాడ. చూడు ఎంత ఇప్పత్తు ఇక్కడండి. అనగా దీని స్వభావం అంటే నీళ్లను ద్రాక్షారసం మార్చే శక్తి, అధికారము ఆయనకుంది. ఆ రసం తాగుతుంటే మధురంగా ఉందంట. ఫస్ట్ అది బాగలేదంట. రెండవది అయిపోయినప్పుడు దేవుడు చేసిన పని అదండి. మొట్టమొదట యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు కానా అనే పెళ్లికి పోయినప్పుడు అక్కడ ఆ విందులో మొట్టమొదట ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ పరిచారకులను పిలిచినాడు యేసుక్రీస్తు. పిలిచి అక్కడ బాణలో నీళ్లు పొయ్యమని చెప్పి ఆ నీళ్లు ఆ పరిచారకులకి తెలియదండి అది ఎట్లా రసం అయిపోయింది, ఎవరికి తెలియదండి. అదొక్క దేవాత దేవునికి తెలియదు. ఎందుకంటే అధికారం కలిగిన వారు నీళ్లు పోసారే కానీ అది ఎలా ద్రాక్షారసమైనది వాళ్ళకి తెలియదు. తెలుసునా మీకు? అది వారు బాణలో నీళ్లు పోసారు అంతవరకే, కానీ అది ఎలా ద్రాక్షారసం అనేది వాళ్ళకి తెలియదు. అది ఓన్లీ యేసుక్రీస్తు తప్ప. అధికారం ఉంది కాబట్టి ఆయన మార్చినాడు. కానీ ఇక్కడ అంటున్నారే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచు తీసుకుని పోయే పని వారికి తెలియను కానీ అంటున్నారు. కానీ అంటే వారికి తెలియదు, తెలిసినది కానీ వారికి తెలియదు. విందు అనగా ద్రాక్ష నీళ్లను బాండ్లో పోసేంత వరకే వాళ్ళకి తెలుసు. మరి దాని బాండ్లో ఉండి నీళ్ళను తీసుకొచ్చింది ద్రాక్షరసంగా మారినదని వాళ్ళకి తెలియదు. అది దేవుని కృప, అది దేవుని అధికారం. తెలిసిన దేవుడిచ్చే అధికారం అది. నీటిని ద్రాక్షారసంగా మార్చే అధికారము దేవునికి తప్ప ఎవరికీ లేదు. అందుకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయేను. విందు ప్రధానికి అంటే వీరు కూడా ఏం చేసినారు? నీళ్ళు పోసినామంతవరకే, బాణంలో నీళ్ళు పోసినది అంతే. కానీ యేసుక్రీస్తు అద్భుతం చేశాడు. చూచినప్పుడు అక్కడ క్రియ జరిగింది కాబట్టి అలాంటి అధికారం ఆయన కలిగిన వాడు. ద్రాక్షారసం అంటే నీటిని ద్రాక్షారసం మార్చిన శక్తి ఆయనలో ఉంది, నీకు నాకు లేదండి. చూడండి ఎంత చక్కగా ఉంది. ఎన్నిటిపైన అధికారం ఉందంటే 5 అధికారం ఉంది ఆయనకి. పంచభూతాలపైన ఏమంటున్నాడు? పంచభూతాలపైన అధికారం కలిగిన వాడు. ఈ అధికారం నీకు నాకుందా? అధికారం మనం పొందాలంటే దేవునితో మనం ఉండాలి. అధికారం మనం తీసుకోవాలంటే దేవునితో మనం ఉండాలి. చూడండి, ఇంకోటి చెప్తాను. ఆదికాండం 19:24
19:24 వస్తుంది. ఆదికాండం 19:24 చూసుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీద గోమెర్ల మీదను యెహోవా యుద్ధ నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఎవరు కురిపించినాడండి? దేవుడి ఆజ్ఞ. ఎక్కడ కురిపించినాడు? సొదొమ గోమొర్రా పట్టణాల మీద. ఆయనకి ఎందుకు కురిపించాడు? అక్కడ పాపం రెచ్చిపోయినది, పాపం పెరిగిపోయినది. అందుకే ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? అగ్ని గంధకములు అంటున్నాడు. అక్కడ ఆయన అధికారం ఉంది కాబట్టి అగ్ని పైన కూడా అధికారం ఉంది. అగ్ని కురిపించినాడు. ఏ మానవుని చేత అది కాదు. అధికారం చూడండి, అగ్ని పైన కూడా అధికారం. మానవునికుందా? మానవు తుతు మంత్రాలు చేస్తున్నాడే కానీ విశ్వాసమైన అధికారం లేదు. మానవునికి అధికారం అంటే ఏది లేదు. భూమి అధికారంగా ఉండి ఒక అటెండర్ పైన అధికారం ఉంటుందే కానీ ఒక అధికారికి, ఒక ఆఫీసర్కు తన కింద ఎవరైతే సబార్డినేట్గా పనిచేస్తున్నారో వారిపైన అధికారం ఉండొచ్చు కానీ భూమి పైన అధికారం ఎవరికి లేదు. ఒక అటెండర్ పైన అధికారం ఉండొచ్చు కానీ అధికారికి, కానీ భూమి పైన ఎలాంటి అధికారం లేదు. ఈ అధికారం ఉండేది ఎవరికంటే ఒక్క దేవాతి దేవునికే. నీ సబార్డినేట్ పైన అధికారం ఉండొచ్చు నీకు. నీ ఆఫీసులో మీ కింద ఎంతమంది పనిచేస్తున్నారో అంతమంది అధికారం ఉండొచ్చు కానీ భూమి పైన అధికారం ఎవరికి లేదు దేవుడు. ఇదేమంటే ఇది శాశ్వతం అనేది కాదు. ఈ అధికారం ఇది తాత్కాలిక మాత్రమే. శాశ్వతమైన అధికారము ఆయన చేతుల్లో ఉంది, దేవాది దేవుడి చేతిలో ఉంది కానీ నేను ఆ చేతిలో లేదు. ఈ అధికారం శాశ్వతమైనది కాదు, అధికారం శాశ్వతమైనది. అందుకే భూమి కొరకు ఆయన వర్షం కురిపించినాడు. భూమి పైన అధికారం ఉంది, ఆకాశం పైన అధికారం ఉంది, మరి నీరు పైన అధికారం ఉంది, అగ్ని పైన అధికారం ఉంది. ఎన్నిటి పైన అధికారం ఉందంటే నీవు నీటిని రక్తముగా మారుస్తావా? అది నీ చేత కాదు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తావా? అది నీ చేత కాదు. భూమిపైన ప్రతి జాతులు అనగా ఎన్నో పశు జాతి కానీ పక్షుల జాతి కానీ అన్నిటికీ ఆయా సమృద్ధిగా కురిపించేవాడు ఆయనే. తెలిసినా? మళ్ళా ఇశ్రాయేల్ జనాంగానికి ఏం చేసినాడు అసలు దేవుడు? పైనుంచి మన్నాను కురిపించే శక్తి ఆయనకుంది, ఆహారం కురిపించే శక్తి. మన్నాను ఇచ్చినాడండి ఇశ్రాయేల్ జనాంగానికి. వారు తిని ఏమన్నారు తెలిసిన? ఇది చవిచారపు ఆహారం అన్నారు. దేవుడు అంత మంచి ఆహారం ఇస్తే ఏమంటున్నారు వాళ్ళు? ఇశ్రాయేల్ జనాంగము, ఇది రుచికరం లేదు. ఈనాడు ఫ్రిడ్జ్లు ఉన్నాయేమో కానీ ఏ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఈనాడు ఇంట్లో. కానీ ఆనాడు ఎక్కడ పోయినా ఫ్రిడ్జ్లు లేవు. దేవుడు ఏం చేసినాడు తెలిసిన? మంచు గడ్డలతో ఆహారం వారికి ఇచ్చారు. ఆ మంచు గడ్డ తెరిపోతే ఆహారం మంచి ఆహారంగా వారికి ఇచ్చారండి. ఆనాడు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్తో కూడిన ఆహారం అనగా మంచు గడ్డలతో ఉందండి మాట. కానీ అంత ఇదిగా దేవుడు ఆహారం సమృద్ధిగా ఇస్తే ఇశ్రాయేల్ జనకు, ఇశ్రాయేల్ ఏమంటున్నారు? మోషే మీద ఆహారం మీద సనుగుతున్నారు. ఇది రుచికారం లేదు, సవిసారపు ఆహారం అంటారు. ఇదేనా మనకు? కానీ ఆయన ఇచ్చే అధికారం బహు గొప్పదండి. ఆయన ఇచ్చే అధికారము అటు ఇటు అధికారం కాదండి. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈనాడు. ఆయన ఇచ్చే ఫలం ఎలాంటిదంటే భూమికి మంచి ఫలం ఇస్తున్నాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, దేవుడు బలపరిచేవాడు, దేవుడు దీవించేవాడు. దేవుడు మళ్ళీ అంతే కాదండి, నిన్ను గొప్ప జనముగా చేసి అధికారం ఉంది.
ఆదాముతో మాట్లాడినాడు తెలుసునా? ఆదాము నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఆ జనముగా చేయాలంటే ఎవరు చేస్తా? మానవుని చేత కాదండి. ఆదాముకు చెప్పాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు అన్నాడు. అబ్రహాంతో అన్నాడు, నిన్ను నీ జనాంగాన్ని ఇసుక రేణు వల్లే విస్తరింపజేస్తాను అన్నాడు. చూడండి, అంత అధికారం ఆయనలో ఉంది. ఇప్పుడు మనమే అంటున్నాము, అయ్యా నాకు ఇంతమంది సంతానం అంట. ఆ సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తే కదా, నువ్వు సంపాదించేది కాదు. ఆయన అధికారంతో కూడిన నిన్ను నీ భార్యను ఆశీర్వదిస్తే దేవుడు ఇచ్చాడు నీకు పంట. నువ్వు సంపాదించేది కాదు, అధికారంతో ఇచ్చినాడు. కాబట్టి ఈ దినం నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏమంటే, మనం భూమిపైన ఉన్నాము. భూమిపైన మనకి ఎలాంటి అధికారం లేదు. జీవిస్తున్నాం. ఏ దానిపైన మనకు అధికారం శాసించే అధికారం లేదు ఆయనకు తప్ప. భూమిని శాసించే అధికారం లేదు, ఆకాశమును శాసించే అధికారం లేదు, నీరును శాసించే అధికారం లేదు, గాలిని శాసించే అధికారం లేదు, అగ్నిని శాసించే అధికారం లేదు నరునికి. ఓన్లీ దేవునికి మాత్రమే ఈ అధికారం కలిగిన వాడు దేవాతి దేవుడు తప్ప ఏ మానవుడికి లేదు, ఏ నరునికి లేదు. అధికారం ఆయన ఒక్కడే. కాబట్టి ఇవన్నీ మనం గుర్తెరిగి దేవాతి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను నన్ను ఆశ్రయిస్తాడు, దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. దేవుడి మాటలు మన అందరి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందులాగన దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా యేసయ్య, నీకు వందనాలనైనా స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాలమున తండ్రి గాలి, భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని అన్నిటిపైన అధికారం కలిగిన వాడు ప్రభా. అవును ప్రభా, మానవునికి అయితే ఏ అధికారం లేదు. కాబట్టి మేము కూడా నీ మాటకు లోబడి జీవించలాగిన సహాయం చేయండి. మరి అంతేకాకుండా ప్రభా, ఈ మాటలు ఎవరైతే ఉంటున్నారో యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా వినే వారందరినీ నీ ప్రేమయు, నీ కృపయు, నీ ఆదరణ సమృద్ధిగా కురిపించి దేవా, అంతేకాదు నాయన, మరి కరోనా వ్యాధి నుంచి మా దేశాన్ని రక్షించండి, ప్రపంచాన్ని రక్షించండి. నువ్వు లోకాన్ని తండ్రి వచ్చినవాడు, లోకాన్ని ప్రేమించినవాడు. కాబట్టి ఈ కరోనా వైరస్ ఇప్పటితో తండ్రి లయపరిచి ఏ ఒక్కరికి సంభవించకుండా దానికి అణగదొక్కి నువ్వు మహిమ పొందుకోమని అడుగుతూ దేవా, ప్రతి బిడ్డలపైన నీ మెండన ఆశీర్వాదం, నీ మెండన ప్రేమయు, దీవెనలు సమృద్ధిగా కుమ్మరించి బలపరచమని యేసుక్రీస్తు పేట అడుగుచున్నాను స్వామి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ఎప్పుడు ఎల్లప్పుడూ నీ ఎన్నెండు సహవాసం ప్రతి వారిపైన, దేవా సేవకులపైన, పరిచారకులపైన సదా తోడై ఉండును గాక.